ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. సంక్రాంతికి సీనియర్ హీరోలు దిగుతున్నారంటేనే థియేటర్స్ దొరక్క చిన్న సినిమాలకు ఇబ్బందులు తప్పవు. కానీ వచ్చే సంక్రాంతికి సీనియర్స్తో పాటు కుర్రాళ్ళు వస్తున్నారు. దాంతో పోటీ మరింత రసవత్తరంగా మారింది. ఇంతమంది ఒకేసారి బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేస్తే ఇక మిగిలిన వాళ్లకు చుక్కలు కనిపించడం ఖాయమేనా? అసలు ఆ మిగిలిన సినిమాలెన్ని? పండగ సీజన్ల మీద కేవలం స్టార్ హీరోలు మాత్రమే కాదు, కుర్ర హీరోలు కూడా బాగానే కన్నేస్తూ తమ సినిమాలను సంక్రాంతికే టార్గెట్ చేస్తున్నారు. గట్టి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్న శ్రీను వైట్ల సంక్రాంతి హీరో శర్వానంద్తో కలిసి నెక్స్ట్ పండుగను టార్గెట్ చేస్తున్నారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో తేజ సజ్జా సినిమా కూడా వచ్చే సంక్రాంతికే షెడ్యూల్ అయింది. వీళ్లతో పాటుగా నేషనల్ క్రష్ రష్మిక మందన లీడ్ రోల్ చేస్తున్న మైసా సినిమా సైతం పండగ సీజన్ ని టార్గెట్ చేసుకుని బరిలోకి దిగుతోందని తెలుస్తోంది. ఒక పక్క నలుగురు సీనియర్ స్టార్ హీరోల సినిమాలు, మరోపక్క ఈ మీడియం రేంజ్ హీరోల ప్రాజెక్ట్స్ అన్ని ఒకేసారి పండగ రేసులోకి వస్తే మాత్రం థియేటర్ల కొరతతో మిగిలిన వాళ్లకు దెబ్బపడడం గ్యారంటీగా కనిపిస్తోంది. బాక్సాఫీస్ దగ్గర అందరూ ఒకేసారి వస్తే థియేటర్ల లెక్కలు తేలడం కష్టం కాబట్టి ఖచ్చితంగా ఈ క్రేజీ క్లాష్ నుంచి కొందరు వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. పండుగకు ఇంకా 8 నెలల గ్యాప్ ఉంది కాబట్టి ఆ లోపు ఈ పోటీలో ఎందరూ ధైర్యంగా నిలబడతారో, ఎవరు సేఫ్ గేమ్ ఆడతారో చూడాలి. మొత్తానికి చిరు నుంచి చిన్న హీరోల వరకు అందరికీ పొంగలే కావాలి.